హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ్ క్రియేషన్స్. ఇవాళ మన రెసిపీ హైదరాబాదీ దమ్ కిచిడి. పేరే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్ కుకింగ్. కిచిడి కోసం 1.5 గ్లాస్ రైస్ తీసుకొని 1/2 గ్లాస్ మైసూర్ దాల్ తీసుకోవాలి. అదే ఎర్ర కందిపప్పు అంటాం కదా, ఆ రెండు కలిపి తీసుకొని వాష్ చేసేసి మంచిగా వాటర్ పోసుకొని కొంచెం పక్కన పెట్టుకుందాం. ఈలోపు వెజిటేబుల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి చీలికలు, ఆలు, కొత్తిమీర, పుదీనా, క్యారెట్ అండ్ బిర్యానీ ఆకు, అందులోనే లవంగాలు, చెక్క, దాల్చిన చెక్క అండ్ షాజీరా. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి మొత్తం కరిగాక బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, మసాలా దినుసులన్నీ వేసి వేయించుకోవాలి. ఫస్ట్ నెయ్యి వేసి వేయించుకొని కొంచెం షాజీరా కూడా వేసుకొని ఇవి వేయించుకున్న తర్వాత అప్పుడు మనం ఆయిల్ తీసుకోవాలి. ఎందుకంటే నెయ్యి స్మెల్ పెట్టి బాగా పట్టి బాగుంటుంది ఫ్లేవరు, ఈ ఆకులకి మసాలాకి నెయ్యి పడితే. సో ఫస్ట్ వేసుకున్న తర్వాత అవి వేగాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా అవి ఫ్రై చేసేసుకొని, ఈ ఫ్రై అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులోకి ఫ్రెష్గా మన ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. నేను ఇంట్లో చేసుకున్నది యాడ్ చేసుకున్నాను. ఇంట్లో అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది కొన్న వాటికంటే, సో ఇంట్లోదే ప్రిఫర్ చేయండి మెయిన్లీ. లేకపోతే చేసుకొని వేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి వేసి వేయించిన తర్వాత ఆ పేస్ట్ దాని పచ్చివాసన అంతా పోయేదాకా వేయించుకొని మంచిగా బాగా కలుపుకుంటూనే వేయించుకోవాలి. బాగా అడుగు పడుతుంది, అలాగే కలుపుతూనే ఉండాలి. మాడదు, అడుగు పడుతుంది అంతే, దాన్ని కలుపుతూనే ఉండాలి. అలా కలిపిన తర్వాత కొంచెం అల్లం పచ్చివాసన పోగానే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ ఆలు ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అండ్ ఇవి కొంచెం మగ్గితే సరిపోతుంది, బాగా కుక్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే మనం కిచడీలో వాటర్ పోస్తాం కదా, అందులో మగ్గిపోతాయి. ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలంటే అవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు, అవి మీ ఇష్టం. అవి బఠానీలు అలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం అవి మగ్గిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, అడుగు పడుతుంది కదా, అది మాడలేదు, అడుగు పడుతుంది. అండ్ మొత్తం కలుపుకొని ఒకసారి మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ అంతా ఇందులోకి వేసేసుకోండి. వాటర్ తీసేసి రైస్లో తేమ పోయేంత వరకు ఇందులో వేయించుకోవాలి. వేగడం వల్ల మనకి మెతుకులు అంటుకోకుండా పొడి పొడిగా వస్తుందన్నమాట. రైస్ మెత్తబడకుండా, అంటే కిచిడి మెత్తగానే ఉన్న రైస్ అన్నం మెతుకు అనేది బాగా మెత్తబడకుండా ఉంటుంది మనం చేసే దమ్ కిచిడి కాబట్టి. సో ఇట్లా వేసుకొని అందులోనే ఒక కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని, మీరు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఒకసారి బాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. చూడండి, అడుగు గీరుతుంటే వచ్చేసింది చూడండి, అడుగు పట్టింది కానీ మాడలేదు. సో అదంతా బాగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ రైస్ అలా వదిలేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే కొంచెం ఇట్లా ఫ్రై అయి ఉంటుంది చూడండి, తేమ ఏమి ఉండదు రైస్లో. సో ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి ఇందులోనే మనం వాటర్ పోసుకుందాము. నేను ఏ గ్లాస్తో కొలిచానో ఆ గ్లాస్కి మనం ఇప్పుడు రైస్ పప్పు కలిపి 2 గ్లాసెస్ అయింది కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. 2:2 అనమాట. కుక్కర్లో కదా బాగా ఉడికిపోతుంది. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మరీ పల్చగా అంటే మెత్తగా అయిపోతుంది. సో క్వాంటిటీ చూసుకొని మీ రైస్ని బట్టి వేసుకోండి. అండ్ 2:2 అని నేను వేసుకున్నాను, నాకైతే కరెక్ట్గా వస్తుంది మెజర్మెంట్. అండ్ కొంచెం సాల్ట్ చూసుకొని ఇందులో రైస్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. సాల్ట్ వేసాక మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. విజిల్ పెడదాము. ఇది ప్రెషర్ కుక్కర్ కదా, విజిల్ పెట్టి 3 విజిల్స్ వరకు కుక్ చేసుకుందాం. 3 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసి ఓపెన్ చేయకుండా దాని దమ్ అంతా పోనివ్వండి. ఆ ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూడండి, మన కిచిడి రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. చూడండి, మెతుకు కూడా అతుక్కోలేదు, చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది కిచిడి. దమ్ అంతా అవ్వాలి అంటే విజిల్ అయిపోయినా కూడా పూర్తి ప్రెషర్ పోయేంత వరకు ఓపెన్ చేయకండి.
మన టేస్టీ హైదరాబాదీ దమ్ కిచడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్ బాయ్.